హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనమాట. దీనికి సంబంధించి మనకి అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ చేశారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది అయితే మనకి 26 జూలై 2025 స్టార్ట్ అయింది. ఇంకా 11th ఆగస్ట్ 2025 లాస్ట్ డేట్ అనమాట. దీనిలో అయితే మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనమాట, అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసము, అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ అంటే మనకి డిప్లొమా హోల్డర్స్ కోసం అనమాట. అలాగే మన నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే BA BCom BSc లాంటి చేసిన వాళ్ళకు కూడాను ఇక్కడ కొన్ని అప్రెంటిస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇదైతే మనకి 23rd జూలై 2025 అయితే ఇష్యూ చేశారు. దీన్ని బట్టి మనకి ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి ఒక 225 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే నాన్ ఇంజనీరింగ్ అంటే మనకి BAలో ఒక 60 ఉన్నాయి, BScలో ఒక 60 ఉన్నాయి, BComలో 60 ఉన్నాయి, BBAలో ఒక 5, BCAలో 5, B Pharmacyలో 10, అలాగే ఇలా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూసుకుంటే మనం ఇక్కడ ఇంజనీరింగ్లో వచ్చేసరికి మైనింగ్లో 60 ఉన్నాయి, EEEలో 45, ECEలో 20, CSCలో ఒక 20, అలాగే ITలో ఒక 15, మెకానికల్లో ఒక 45, సివిల్లో ఒక 20 ఇలా ఉన్నాయన్నమాట. డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి కూడా మైనింగ్, EEE, మెకానికల్, సివిల్ వీటిలో ఉన్నాయన్నమాట. టోటల్గా 525 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ప్రాసెస్ కోసం అయితే సెపరేట్ లింక్స్ అయితే ఇచ్చారనమాట. అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి GA లింక్ అయితే తీసుకోవాలి, ఇంకా డిప్లొమా హోల్డర్స్కి అయితే TA లింక్ తీసుకోవాలన్నమాట. ఇంకా కూడా BA BCom BSc ఇలా BBM లాంటి చేసిన వాళ్ళ కోసం NEG లింక్ అంటే నాన్ ఇంజనీరింగ్ లింక్ అనమాట. ఆ లింక్ తీసుకుని మీరు అప్లై అయితే చేసుకోవాలి. దానికన్నా ముందైతే మీరు ఇక్కడ NATS పోర్టల్ ఉందన్నమాట. 2.0లో మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక లాగిన్ అవ్వచ్చు అనమాట. ఈమెయిల్ ID పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది అనమాట. ప్రొఫైల్లోకి వెళ్ళి అది మీరు ప్రింట్ తీసుకుని 100% ప్రొఫైల్ పూర్తి చేసుకున్న తర్వాత తీసుకుంటే సరిపోతుంది. లేని వాళ్ళకైతే కనుక ఇక్కడ రిజిస్టర్ నవ్వని ఉందన్నమాట. దీని ద్వారా మీరు కొత్తగా అయితే రిజిస్టర్ అయ్యి 100% ప్రొఫైల్ అయితే చేసుకోవచ్చు. దానికోసం మనం గతంలో ఒక వీడియో అయితే చేసాము, NATS 2.0 ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కోసం. అదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు అన్నీ కూడా అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడాను అలాగే ఇదైతే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అనమాట. అన్నీ పూర్తి చేసుకుంటే మీకు 100% పూర్తి అవుతుంది. అది ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. అది తీసుకున్న తర్వాత ఇక్కడ లింక్ ఇచ్చారు మనకి. ఈ లింక్తో మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అవుట్ చేయాలి. తర్వాత ఏంటంటే మనం ఇక్కడ హార్డ్ కాపీ కూడా మనం వీళ్ళకి పంపించాలన్నమాట. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో లాస్ట్లో డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి 10 అయితే ఇచ్చారనమాట ఆ యొక్క అడ్రసెస్. వాటిలో మీకు దగ్గరగా ఉన్న వాటికి మీరు అదైతే పంపించుకోవాలన్నమాట. మీరు హార్డ్ కాపీ బై పోస్ట్ ఆర్ బై హ్యాండ్ ఇక్కడ ఇచ్చారనమాట. అడ్రసెస్ ఫర్ 10 areas MVTCs ఆఫ్ సింగరేణి కాలరీస్ అనమాట. ఇలాగ 10 వాటిలో ఎక్కడో చోట మీరు బై హ్యాండ్ ఆర్ కొరియర్ అలా లేదంటే పోస్ట్లో పంపించుకోవాలన్నమాట. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక ఇది ఓన్లీ మన తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఆంధ్ర వాళ్ళకి కానీ అదర్ స్టేట్స్ వాళ్ళకి ఈ వేకెన్సీస్ అయితే అవకాశం అయితే లేదనమాట. వాళ్ళల్లో కూడాను లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్యాండిడేట్స్ ఖమ్మం డిస్ట్రిక్ట్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. మిగతా అయితే ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలోని వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది. అయితే కనుక మన సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఎగ్జామినేషన్ కానీ అలాగే ఫీజు కానీ ఏమి లేదనమాట. ప్లస్ అలాగే మీరు చూసుకుంటే కనుక ఇక్కడ కొంతమంది PDF క్యాండిడేట్స్ ఉంటారు, అలాగే PAF క్యాండిడేట్స్ ఉంటారు అనమాట. అంటే ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ క్యాండిడేట్స్, అలాగే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీ క్యాండిడేట్స్. అంటే కనుక ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది ఏరియా వాళ్ళు కొంత పునరావాసం కల్పిస్తారు, వాళ్ళకి కొంతమంది ఉంటారనమాట. వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఈ ప్రాజెక్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఉంటారనమాట ఫ్యామిలీస్. వాళ్ళ చిల్డ్రన్ అప్లై చేస్తే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు అయితే ఇస్తారనమాట. సెకండ్ ఆప్షన్ అయితే ఇక్కడ 4 districts ఏదో ఉన్నాయి వీళ్ళకి ఇస్తారు. ఇంకా కూడా మిగిలిపోయితే కనుక ఇంకా అదర్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వటం జరుగుతుంది. దానికోసం ఇక్కడ ఆప్షన్ కూడా ఉందన్నమాట అప్లికేషన్ ఫామ్లో. దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా చూసుకుంటే కనుక ఇవన్నీ మనకి జాబ్స్ కాదనమాట. ఎవరైతే గతంలో ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ అవకాశం ఉంటుంది. వాళ్ళైతే కనుక ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇక్కడ మనకి 31 యూనియన్ బ్యాంక్ బ్రాంచెస్ అయితే ఇచ్చారనమాట. వాటిలో ఏదో ఒక చోట మీకు అకౌంట్ అయితే ఉండాలన్నమాట తప్పనిసరిగా, మీకు స్టైఫండ్ ఇచ్చే దానికోసం.
ప్లస్ తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ లిస్ట్లో 31లో మీకు ఏదో ఒక దాంట్లో మీకు అకౌంట్ ఓపెన్ చేసుకొని దానికి సంబంధించినటువంటి పాస్బుక్ కాపీ కూడా మీకు అవసరమైతే అవుతుంది. ప్లస్ మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి నెలకు ఒక 9,000 రూపీస్, అలాగే నాన్ ఇంజనీరింగ్ BA BCom లాంటి వాళ్ళకైతే కనుక 8,000 రూపీస్ వరకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళైతే మనకి 1 సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఆ సంవత్సరం పాటు అయితే ఈ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీరు ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఇచ్చిన వాటి ఏదో ఒక బ్రాంచ్లో మీరు అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కోసం అయితే మొదట మీరు అయితే NATSలో అయితే మొదట 100% ఒక దీన్ని అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫస్ట్ ఆప్షన్, డిప్లొమా సెకండ్ ఆప్షన్, నాన్ ఇంజనీరింగ్ అయితే థర్డ్ ఆప్షన్ అయితే ఈ విధంగా తీసుకోవాలన్నమాట. తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఇండికేట్ కంపల్సరీ ఫీల్డ్స్ స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే అప్రెంటిస్ అప్లైడ్ అనమాట. సపోజ్ మీరు BScకి అప్లై చేస్తున్నారు, BCom, BA, BBA, BCA, B.Pharma దేనికి అప్లై చేస్తుంటే అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలంటే మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. ఇంకా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట NATSలో. ప్లస్ మీరు లాగిన్ అయిపోతే ఇక్కడ మీకు ఎన్రోల్మెంట్ ID ఉంటుంది అనమాట. ఆ ID అనేది ఇక్కడ ఎంటర్ అయితే మీరు ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. జెండర్ మీరు మేల్ ఫీమేల్ ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్ కనుక రెగ్యులర్ చదువుకున్నారా లేకపోతే ప్రైవేట్ స్టడీ చేశారా 10th క్లాస్ అనమాట. మీరు కనుక రెగ్యులర్గా స్కూల్లో చదువుకుంటే ఈ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఒక ప్రైవేట్ అయితే కనుక ఈ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. ఒక రెగ్యులర్ అయితే కనుక ఇక్కడ మీకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే 1 నుంచి 7 వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. వాటి యొక్క డీటెయిల్స్ కావాలన్నమాట. మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు, స్కూల్ నేమ్, విలేజ్, మండల్ అనమాట. ఆ 3 అయితే రాయాలన్నమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు అనేది కూడాను ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సరే సెకండ్ క్లాస్ కూడాను ఏ స్కూల్లో చదువుకున్నారు, ఏ విలేజ్లో చదువుకున్నారు, ఏ మండల్లో చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఇవి డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ప్రైవేట్ స్టడీ కనుక చేసి ఉంటే ప్లస్ ఇక్కడ మనకి ఎన్క్లోజర్ C ఇచ్చారనమాట. ఐ సర్టిఫికేట్ రెసిడెన్స్ అని చెప్పేసి మీరు 4th నుంచి అంటే 7th వరకు అంటే 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు డ్యూరింగ్ ద హోల్ పార్ట్ ఆఫ్ ద 4/7 కాన్స్టిట్యూటివ్ అకాడమిక్ ఇయర్స్. ప్లస్ ఇక్కడ మనం 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ వరకు ఏ విలేజ్లో, ఏ తాలూకాలో, ఏ డిస్ట్రిక్ట్లో, ఏ పీరియడ్ మీరు చదువుకున్నారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలండి. స్కూల్ నేమ్ ఉండదు కాబట్టి మీరు ఏ విలేజ్లో ఉన్నారు, ఏ తాలూకాలో ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, మీరు ఎప్పుడు చదువుకున్నారు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 7th క్లాస్ అన్నమాట. ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ చదువుకుంటే దానిని మీ యొక్క జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ కింద ఆ యొక్క దీనిగా అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ రెగ్యులర్ అయితే కనుక మీరు ఇక్కడ స్టడీ డీటెయిల్స్ మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఒక ప్రైవేట్ అయితే కనుక ఆ ఫామ్ అయితే కావాలన్నమాట. పైన మనకి రెగ్యులర్ స్టడీ చేసిన వాళ్ళకు కూడా ఫామ్ ఇచ్చారనమాట. అనెక్జూరు BE ఇచ్చారనమాట. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అనమాట. నేమ్ ఆఫ్ ద ప్లేస్, స్కూల్, డిస్ట్రిక్ట్, ఎప్పుడు చదువుకున్నారనేది, మంత్ అండ్ ఇయర్ అనమాట. ఇదైతే మీరు ఎడ్యుకేషన్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ ఆ స్కూల్ నుంచి తీసుకోవాలన్నమాట. ఇది హెడ్ మాస్టర్ సైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా అయితే మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడాను రెగ్యులర్ అయితే మెన్షన్ అయితే చేసుకున్న తర్వాత కిందకైతే వచ్చేసేయాలన్నమాట. క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ ఓన్లీ ఎలిజిబుల్ అనమాట. అదర్స్గా అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ డైరెక్ట్గా అయితే తీసేసుకుని తెలంగాణ ఇచ్చాం కాబట్టి ఇంకా నేటివ్ స్టేట్ అనమాట. మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క నేటివ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం అవకాశం కాబట్టి తెలంగాణలో కూడా మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కమ్యూనిటీ, ఇంకా ఇక్కడ SC ST BCA BCB CDE EWS ఇంకా అదర్స్ OC అనమాట అన్నీ ఉన్నాయి. తీసుకోవచ్చు అనమాట. అదర్స్ అంటేనే జనరల్ అనమాట. జనరల్ అయితే తీసుకోవాలి. లేదా మీరు బీసీలో BCD ఏదైనా ఉంటే తీసుకోవచ్చు అనమాట. ఇంకా PIF అంటే PDF అంటే మనకి ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్, ఇంకా ప్రాజెక్ట్ డిస్ప్లేస్మెంట్ ఆ టైప్ వాళ్ళు అయితే కనుక అవి తీసుకోవాలన్నమాట. మామూలుగా అవుట్ సైడ్ క్యాండిడేట్స్ అయితే కనుక నాట్ అప్లికబుల్ తీసుకుని సరిపోతుంది. ఇంకా కూడాను మీరు సన్ డాటర్ ఆఫ్ ఇక సింగరేణి కాలరీస్లో జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్ యొక్క చిల్డ్రన్ అయ్యి ఉంటే మీరు ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. లేదా మీరు మామూలుగా బయట వాళ్ళు అయితే అదర్స్ తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఏజ్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారనమాట. ఏజ్ అనేది మనకి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్, అంటే 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వాళ్ళకి. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 33 సంవత్సరాల దాకా అవకాశం అయితే ఇచ్చారు. 31 జూలై 2025కి కట్ ఆఫ్ డేట్ అనమాట. దాని ప్రకారం మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి ఎంవిటీసీస్ అయితే ఇచ్చారనమాట. కొత్తగూడెం, ఎల్లందు, మంగళూరు. ఇందాక మనం చెప్పినట్టుగా ఈ నోటిఫికేషన్ లాస్ట్లో ఇచ్చారనమాట. మీకు దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాలన్నమాట కంపల్సరీగా. అక్కడ మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ అయితే చేయాలి. సో జాగ్రత్తగా చూసుకొని మీకు దగ్గరగా ఉన్నది మీరు ఇవ్వాలన్నమాట. అలాగే ప్రిఫరెన్స్ రీజన్ అనమాట. దాంట్లో కూడా మీకు ఎక్కడ ఏ ఏరియాలో ఆప్షన్ అనమాట, మీకు ఎక్కడ ట్రైనింగ్ కావాలనేది అది మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అక్కడ మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట సంవత్సరం పాటు. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే పెట్టుకోవచ్చు. ప్రొసీడ్ నెక్స్ట్ అనొచ్చు. ఫ్రెండ్స్ పైగా ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే కిందకు వచ్చేసి ఇక్కడ డోర్ నెంబరు, స్ట్రీట్, విలేజ్, డిస్ట్రిక్ట్, స్టేట్ అనమాట. మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్, అలాగే వ్యాలిడ్ మొబైల్ నెంబరు, అలాగే మొబైల్ నెంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట మీరు ఎలా ఎంటర్ చేయాలి అనేది. సో ఆ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. క్వాలిఫికేషన్ అనమాట. ప్లస్ ఇక్కడ మనకి బేసిక్ ఇన్ఫర్ డేటా, అంటే బేసిక్ డేటాలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 2 ఉన్నాయి అనమాట. ఈ 2 ఆప్షన్స్లో మొదటి ఆప్షన్ ఎవరు తీసుకోవాలంటే ఇక్కడ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. మిగతా అన్ని జిల్లాల వాళ్ళు సెకండ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ నెక్స్ట్ అంటే ఈ ప్రొసీడ్కి అయితే రావడం లేదనమాట. ఇది ఇవన్నీ ఈ కాలమ్స్ అన్నీ మనకి ఎంటర్ చేయడానికి అలో చేయాలి, కానీ అలో చేయడం లేదనమాట. సో నేను ప్రొసీడ్ నెక్స్ట్ అన్నాను. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, పైన అన్నీ ప్రాపర్గా ఎంటర్ చేశాను అన్నీ కూడాను. కానీ ఇవి కూడా అవన్నీ కూడా మనకి హైలైట్ అయితే అవ్వడం లేదనమాట. ఏదో అప్లికేషన్లో అయితే ప్రాబ్లం అయితే ఉన్నది. నేనైతే 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను ఇది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ అనమాట. క్వాలిఫికేషన్ ఎంటర్ ఎగ్జామినేషన్ పాస్ అండి బీకామ్. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క బీఈని, బీటెక్, బీఎస్సీ అంటే అలా ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ తర్వాత ప్రిస్క్రైబ్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. మీరు దేనికైతే మీరు అప్లై చేసిన దాన్ని బట్టి అనమాట. సబ్జెక్ట్ దేంట్లో అనేది కూడా ఆటోమేటిక్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లిస్ట్లో నుంచి కంప్యూటర్ సైన్స్, ఐటీనా ఏంటి అనేది మీరు శాతం సివిల్, మెకానిక్ ఏదైతే అదే అనమాట. నేమ్ ఆఫ్ ద బోర్డు లేదంటే ఇక్కడ కాలేజీ నేమ్ కానీ లేకపోతే యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చి టోటల్ మార్క్స్ ఎంత పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. పాసింగ్ ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. 50 to 250 KB వరకు అలో చేస్తారనమాట పీడిఎఫ్లో. ఆధార్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు అనమాట. టెక్నికల్ సర్టిఫికేట్, బీఈ, బీటెక్, డిప్లొమా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా. అదే బీఈ, బీకామ్ పర్సన్ సర్టిఫికేట్ అనమాట. పీసీ కానీ ఓడీ కానీ ఏదైనా పర్వాలేదు. ఫోటో విత్ సిగ్నేచర్ అనమాట. ఫోటో విత్ సిగ్నేచర్ అనేసరికి ఫోటో అనేది ఇలా ఉండాలన్నమాట. అంటే 1.5 సెంటీమీటర్ సిగ్నేచర్కి 4.5 సెంటీమీటర్స్ ఇలాగనమాట. ఇలాగైతే ఉండాలి సిగ్నేచర్. ఒకటే దాని మీద స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. ప్లేస్ అని ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది టిక్ ఆన్ చేయాలి. ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి. సబ్మిట్ అయితే చేయాలి. ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఇది అప్లికేషన్ ఫామ్. ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ అయితే తీసుకున్న తర్వాత హార్డ్ కాపీస్ పంపించాలన్నమాట. ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారో ఇదైతే మన రిజిస్టర్ పోస్ట్లో కానీ, కొరియర్లో కానీ, డైరెక్ట్ డ్రాప్ బాక్స్లో కానీ వేయచ్చు అనమాట. ఇక్కడ కింద మనకి ఇందాక చెప్పారు కదా 10 ఉన్నాయన్నమాట ఎంవిటీసీస్ వీళ్ళకి సంబంధించిన సింగరేణి కాలరీస్. వాటిల్లో మనం డ్రాప్ బాక్స్లో వేయచ్చు, లేదా కొరియర్లో పంపించవచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్లో అయినా మీరు పంపించవచ్చు అనమాట. ఒకటి ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. ఇందాక చెప్పినట్టు విత్ సిగ్నేచర్తో ఉన్నది ఒక కాపీ అనమాట. అలాగే ప్రింట్అవుట్ ఆఫ్ ఇప్పుడు మనం అప్లికేషన్ పూర్తి చేసాం కదా సింగరేణి కాలరీస్కి సంబంధించిన పోర్టల్ కాపీ అనమాట. అది కూడా ఇవన్నీ జిరాక్స్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకోండి. కింద మీరు సైన్ చేయాలన్నమాట. అలా ప్రింట్అవుట్స్ ఆఫ్ నాట్స్లో నుంచి కూడా మనం ఇందాక చెప్పినట్టుగా ప్రొఫైల్ అని ఉంటుంది. ప్రొఫైల్ ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కూడా ఇక్కడ మనకి కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. ఇందాక చెప్పినట్టు ఎంక్లోజర్ బి అండ్ సి అనమాట. ఇందాక అక్కడ మన స్టడీ సర్టిఫికేట్స్ అవి ఉన్నాయి కదా దానికి సంబంధించి. లేదంటే కనుక ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ అని 1 నుంచి 7 వరకు ఎక్కడ చదువుకున్నారు అనేది మనకి ఎనెక్జర్స్ ఉన్నాయన్నమాట. నోటిఫికేషన్ ఇందాక చెప్పాను నేను ఆ నోటిఫికేషన్ దాని ప్రకారం ఎవరికి ఏది సంబంధించిందని. అలాగే యూనియన్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఫస్ట్ పేజీ కాపీ, అలాగే ఆధార్ కార్డు,
అలాగే కనుక ఈ పిఏఎఫ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ వాళ్ళు ఆ కాపీ అనమాట. ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని సైన్ చేసి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పి రాసుకొని ఇవన్నీ కూడా మనం వీళ్ళకి సబ్మిట్ అయితే చేయాలన్నమాట అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను. ప్లస్ మన అప్లికేషన్ ఆన్లైన్ డేట్ వచ్చేసరికి 26 జూలై నుంచి 8th ఆగస్ట్ వరకు అనమాట. మనకి హార్డ్ కాపీస్ వీళ్ళకి చేరడానికి మాత్రం 11th ఆగస్ట్ 2025 లోపు వీళ్ళకి చేరేలాగైతే పంపించుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మన 5 years పాస్వర్డ్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. 2021, 2022, 2023, 24, 25 అనమాట. ఈ ఇయర్స్లో పాస్వర్డ్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతాయి. అది కూడా తెలంగాణ స్టేట్స్ వాళ్ళు మాత్రమే. అందులో కూడా ఈ 4 districts వాళ్ళకి మొదటి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్.